ఒక్కసారి ఆ స్క్రీన్ల వైపు చూడండి. ఇవాళ్లే పవిత్ర రంజాన్ మాసం ఆరంభం. అదిగో మన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చిత్రమైన రంజాన్ మాసం ఆరంభించుకుంటున్న రోజు ఆనరబుల్ సీఎం గారు కోట్లాది రూపాయల విలువ గల పథకాలకి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున 10,490 మంది అదిగో ముబారక్ అని చెబుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, గౌరవనీయులైన సలహాదారు షబీర్ అలీ గారు, గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ గారు, అలాగే మైనారిటీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్దలందరూ ఇందులో పాల్గొంటూ ఉన్నారు. మరి ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, మన జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, అడ్వైజర్ టు గవర్నమెంట్ మహమ్మద్ అలీ షబీర్ గారు, నాగర్ కర్నూలు ఎంపీ ఆనరబుల్ డాక్టర్ మల్లు రవి గారు, ఇంకా ఎందరో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. మన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, అలాగే ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి గారు, శ్రీహరి గారు, పండికారెడ్డి గారు, ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, అనిరుద్ రెడ్డి గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, విజయుడు గారు, కూచుకొండ రాజేష్ రెడ్డి గారు, చిక్కుడు వంశీకృష్ణ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, శంకరయ్య గారు, దేవరకొండ, మక్త, నారాయణపేట, మహబూబ్నగర్, జడ్చర్ల, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్నగర్ ఎమ్మెల్యేలు, ఇంకా అన్ని కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ గారు, దీపక్ జాన్ కోకదం గారు, జనాబ్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి గారు, జనాబ్ తాహిర్ బిన్ అహ్మదన్ గారు, జనాబ్ సయ్యద్ అఫ్జల్ బియాబానీ ఖుస్రో పాషా గారు, జనాబ్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని గారు, జనాబ్ డాక్టర్ రియా సాహెబ్ గారు, జనాబ్ ఎంఏ ఫహీం గారు, అందరికి కూడా ముబారక్బాద్ అంటోంది ఈ వేదిక. 10,490 మందికి ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ జరుగుతోంది. తెలుసు ప్రణాళికలు ఆచరణ రూపంకి తీసుకొచ్చింది ప్రజాపాలన ప్రభుత్వం. అలాగే బ్యాంక్ లింక్డ్ సబ్సిడీ కింద కూడా దాదాపు 300 కోట్లు ప్రభుత్వం అందచేయనుంది. ఒంటరి మహిళలకు, మరి అసహాయులైన తల్లులకి 50,000 చొప్పున 25 కోట్ల రూపాయలు, అలాగే మన ఫకీర్ సాబులకి, మన తెలంగాణ సంప్రదాయానికి ఫకీర్ సాబ్ను మనం ఎంత ప్రేమగా చూస్తాం, ఇంటి ముందరికి వస్తే కూడా వాళ్ళకి 1,00,000 రూపాయలతో మోపెడ్లు కూడా ఇవ్వడానికి ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి రేవంత్ అన్న భరోసా పేరిట ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు స్టాల్స్ లో నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఇంకా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సమితి శాంతి కులాలు షెడ్యూల్ తెగల కోసం ప్రభుత్వానికి తమ అపారమైన అనుభవాన్ని సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మొహమ్మద్ షబీర్ అలీ గారు వేదికపైకి వచ్చున్నారు.